డార్క్ నన్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. అలాగే మూవీలో స్టార్టింగ్ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఒక 1 అవర్ అలా లాగ్ చేస్తా ఉంటారు. ఆ 1 అవర్ లో కూడా వీళ్ళు భయపెట్టాలని ట్రై చేస్తారు గైస్. కాకపోతే మనకు అంత ఫీల్ రాదనమాట. ఏంటంటే మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే మూవీలో ఏంటంటే హాస్పిటల్ లో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ కొంచెం బాగుంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, అక్కడ కొంచెం బాగుంటుంది. ఇంకా దాని తర్వాత ఏంటంటే చాలా అంటే చాలా ల్యాక్ చేసినట్టు అనిపిస్తది. కాకపోతే ఏంటంటే గైస్ లాస్ట్ లో ఒక 40 మినిట్స్ గైస్ కొంచెం బాగుంటుంది అనమాట. అసలుకి నవ్వు తెప్పించే విషయం ఏంటంటే, ఇద్దరు నన్స్ కలిసి దెయ్యంతో నేషనల్ గేమ్స్ ఆడుతా ఉంటారు. మూవీలో ఒక దెయ్యం ఉంటుంది గైస్. ఆ దెయ్యాన్ని చిన్నగా టార్చర్ పెట్టరు వీళ్ళు. దెయ్యాన్ని ఇలా టార్చర్ పెడుతూ చూపించకుండా మనల్ని భయపెడుతున్నట్టు చూపిస్తే కొంచెం బాగుండేది. కాకపోతే ఏంటంటే దెయ్యం క్యారెక్టర్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. తన డైలాగ్స్ కానీ తన వైలెన్స్ కానీ కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పిల్లోడికి దెయ్యం ఎక్కుతుంది. ఇద్దరు నన్స్ కలిసి ఆ దెయ్యాన్ని ఎలా వదిలిచ్చారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరా అనేసి. ఇంకా మూవీలో స్టోరీ అయితే గైస్ చాలా అంటే చాలా సింపుల్ స్టోరీయే. కాకపోతే ఎగ్జిక్యూషన్ కొంచెం బాగుంటుంది అక్కడక్కడ. అలాగే మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మూవీలో ఏంటంటే మరీ అంతగా హర్రర్ ఉండదు, ఉంటది కానీ కొన్ని సీన్స్ లోనే ఉంటది. అది కూడా లాస్ట్ ఒక 20 మినిట్స్ లో కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో ఎమోషన్ ట్రై చేస్తారు గైస్. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి, కొంచెం బాగున్నాయి అని చెప్పాలి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.